రాగి పాత్రలో నైవేద్యం సమర్పణ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. పురాణ కథ ప్రకారం గుడకేశవుడనే రాక్షసుడు మహావిష్ణు భక్తుడు. అతడు నిరంతరం విష్ణునామాన్నే జపిస్తూ ధర్మ కార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు. అలాంటి అతడికి విష్ణువుని గురించి తపస్సు చేయాలనిపించింది. ఏకంగా 16,000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అప్పుడు గుడకేశుడు కొన్ని వేల జన్మల పాటు తాను విష్ణు భక్తిలో మునిగిపోయే విధంగా అనుగ్రహించమని విష్ణు చక్రంతోనే తన మరణం సంభవించాలని కోరుకున్నాడు. ఆ రాక్షసుడి వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యారు శ్రీ మహావిష్ణువు. ఎంతో సంతోషించిన గుడకేశుడు తపస్సును ఆపకుండా కొనసాగించాడు. విష్ణుమూర్తి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు గుడకేశుడి కోరికను తీర్చాలని నిశ్చయించుకుని మిట్ట మధ్యాహ్నం వేళ తన చక్రాయుధాన్ని ఉపయోగించాడు. సుదర్శన చక్రం గుడకేశుని తలను ఖండించింది. అప్పుడు ఆ రాక్షసుడి మాంసం రాగిగా, ఎముకలు వెండిగా, అతడి శరీరంలోని మలినాలు కంచులోహంలా మారాయి.